సైతాన్ ఆహ్వానించిన ఒక పండితుడు శక్తి అనే పాప ఉంటున్న ఇంటి వద్దకు వస్తాడు. ఆ సమయంలో ముసలి కన్నీరు కారుస్తూ తన పాపను చూడాలని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక పండితుడిని ఇంట్లోకి తీసుకుని వస్తారు. అదే సమయంలో ఇంట్లో ఉంటున్న శక్తి వల్ల అమ్మ ఆత్మ సైతాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ పండితుడు ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత శక్తి ఉంటున్న గదిలోకి వెళ్లి తలుపులు మూసేస్తాడు. అప్పుడు బయట ఉన్న వాళ్ళు పాపని ఏం చేయబోతున్నాడని కంగారు పడతారు. ఆ తర్వాత పాపను చంపడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తుంది. అలానే తన శక్తితో సైతాన్ని ఆహ్వానించిన పండితుని ఇంట్లో నుండి తరిమి వేస్తుంది. ఆ సమయంలో పండితుడు ఇంట్లో దయ్యం ఉందని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు. మరోవైపు పోలీస్ స్వామీజీని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు స్వామీజీ ఒక బూడిద చల్లి వేస్తాడు. ఆ తర్వాత పోలీస్ ఈడ్చుకొని వెళ్లి ఒక దగ్గర పెట్టి ఏవో తాంత్రిక విద్యలు ప్రయోగించడం మొదలు పెడతాడు. ఇంతలా చోటు వద్దకు శివ వచ్చి అతని తల మీద దాడి చేస్తాడు. ఆ సమయంలో స్వామీజీ మాట్లాడుతూ నేను తనకి ఏ హాని చేయట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ గాల్లోకి లేచి అమ్మంతం కింద పడడం వల్ల చనిపోతాడు. ఆ తర్వాత స్వామీజీని అరెస్ట్ చేసినప్పుడు అన్ని నిజాలు కూడా పోలీసులకు చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా బాక్ అనే ఒక దయ్యం తన శక్తిని పెంచుకోవడం కోసం ఒకే సమయంలో పుట్టిన ముగ్గురు వ్యక్తులను చంపాలని చూస్తుంది. పార్ట్ 2